మోడీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అధికారంలో లేడని కాదు, గత 2 టర్మ్లో బలంగా శక్తివంతంగా ఉన్న సమయంలో ఆయన చేసిన అరాచకాలు, మరి అరాచకాల పదం ఎందుకు వాడుతున్నాను, కారణం ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు నేను గుజరాత్కి ప్రైమ్ మినిస్టర్ని, దేశానికి కాదు అని ఒక యూఫోరియాలో ఉండేవాడు. ఆ పరిస్థితిలో తెలుగువారు పాపం ఎంతో కష్టపడి ఎంతో డెవలప్ చేసిన విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టుని ఒత్తిడికి గురి చేసి దాన్ని తీసుకెళ్ళి ఆదానీలకి కట్టబెట్టాడండి. అలాగే బొంబాయిలో ఛత్రపతి ఇంటర్నేషనల్ శివాజీ ఎయిర్పోర్ట్ని కూడా తెలుగువారిది, దాన్ని తీసుకెళ్ళి ఆదానీలకు అప్పగించాడు. చంద్రబాబు గారు వింటున్నారా?